ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఓ నౌకపై జరిపిన డ్రోన్ దాడిలో 3 మరణించగా అందులో విశాఖవాసి ఉన్నాడు. అమెరికా దాడులపై ఢిల్లీలోని రాయబారి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ నౌకలే టార్గెట్ గా అమెరికా దాడులు చేస్తోంది. వారం రోజుల వ్యవధిలో హార్మోజ్ జలసంధిలో 3 నౌకలపై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడి చేయడం కలకలం రేపింది. భారతీయ నౌకలపై అమెరికా చేసిన దాడిలో ఇప్పటి వరకు 3 మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విదేశాంగ శాఖ అమెరికా అధికారుల ఎదుట నిరసనను వ్యక్తం చేసింది. జూన్ 8వ తేదీన ఒమన్ పోర్టు తీరంలో ఉన్న వెసెల్ మారివెక్స్ షిప్ పై అమెరికా మిసైల్ తో దాడి చేసింది. అందులో 24 మంది భారతీయులను సురక్షితంగా తరలించారు. జూన్ 10వ తేదీన ఎంటీ సెట్టబెల్లో షిప్ పై మరోసారి అమెరికా డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ దాడిలో 3 భారతీయ సిబ్బంది మరణించగా 21 మందిని సురక్షితంగా వేరే నౌకల్లోకి తరలించారు. మృతులు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, ఏపీలోని విశాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ గా గుర్తించారు. ఎంటీ సెట్టబెల్లోపై దాడి ఘటన మరవక ముందే ఒమన్ తీరంలో ఉన్న ఎంటీ జలవీర్ నౌకపై మరోసారి అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని 20 మంది నావికులను సురక్షితంగా తరలించినట్లు ఒమన్తో భారత రాయబార కార్యాలయం తెలిపింది. Its concern on the recent incidents involving merchant vessels in the Persian region. Details of the recently reported incidents are as follows. On 8th June, a fire was reported on board Palau flagged vessel MT Marvix near Omani coast. There were 24 Indian crews on the vessel and all crew members were safely rescued by Omani Air Force. హార్మోజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై జరిగిన దాడిని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారిని పిలిచి నిరసన వ్యక్తం చేశామన్నారు. చర్చలు, దౌత్యంతో ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు జరపాలని రణధీర్ జైస్వాల్ కోరారు. There have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost. ఎంటీ సెట్టబెల్లాలో మరణించిన ఆదిత్య శర్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు తమ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. और ये मेरे को तो पिछले कल मेरे भाई का रात को 9 बजे के आसपास फोन आया कि ही इज मिसिंग. तो फिर मैंने खाना भी छोड़ के आया, मतलब मैं भागा सीधा ही जलंधर के लिए जहाँ पे मेरे भाई थे. तो हम सारी रात जी कंपनी वालों से कोऑर्डिनेट करने की कोशिश करते रहे. उन्होंने कोऑपरेट भी किया, ऐसी बात नहीं है. और फिर लेकिन बता कुछ नहीं रहे थे, रिक्वेस्ट कुछ भी नहीं कर रहे थे क्या हुआ है. ప్రస్తుతం హార్మోజ్ లో ఉన్న 13 భారత పతాక నౌకల్లో 562 మంది భారత సిబ్బంది ఉన్నట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు భారతీయులు ఉన్న నౌకపై దాడి విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ ప్రస్తావించింది. ఇలాంటి దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.